గురుగారు, ధర్మం అనేది నిత్యనూతనం, సనాతనం. అటువంటి ధర్మాన్ని కాపాడాలని చెప్తూ ఉంటారు కదా. ధర్మాన్ని కాపాడే సామర్థ్యం మనకుందా? ధర్మో రక్షతి రక్షిత అని మనకి చెప్పబడింది. ధర్మాన్ని నువ్వు కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుందని లౌకికంగా మనం అనుకుంటాం. కానీ ధర్మం అనేది కాపాడబడే వస్తువు కాదు. ధర్మము కాపాడడం అంటే ధర్మ ఆచరణ చేయడమే. నువ్వు ధర్మాన్ని ఏ ధర్మాన్ని అయితే నువ్వు ఆచరిస్తావో ఆ ధర్మం నిన్ను ధర్మో రక్షతి రక్షిత అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తావో ఆ ఆచరించబడేటువంటి ధర్మం నిన్ను కాపాడుతుంది. దీనికి మహాభారతంలో ఒక కథ ఉంది. ఏమిటంటే ద్రౌపదీదేవి ఆ జూదంలో పాండవులు ఓడిపోతే దుర్యోధనుడు కర్ణుడి యొక్క సూచన ప్రకారం ద్రౌపదీదేవిని అంతఃపురంలో నుంచి తీసుకొచ్చి ఆమెకు వస్త్రాపహరణ చేయాలి అనే ఆమెకి ఒక రకమైనటువంటి మాన మర్యాదల్ని తొలగింపజేయాలనే ఉద్దేశంతో వస్త్రాపహరణం చేస్తుంటే అప్పుడు కృష్ణ పరమాత్మని స్తోత్రం చేసిందట అమ్మవారు. ధర్మరక్షణ, నేను ఏ ధర్మాన్ని అయితే ఇన్నాళ్ళు ఆచరించానో, ఏ ధర్మం మీద నేను తూచా తప్పకుండా నిలబడ్డానో, ఆ ఏ పతివ్రతా ధర్మం అయితే నేను పాటించానో అది నన్ను కాపాడుగాక కృష్ణ అని స్తోత్రం చేసిందట. పరమాత్మ లారీల్లో వచ్చి వస్త్రాలు తీసుకొని రాలా. అక్కడ ఆయన చేసింది ఏంటంటే ధర్మాన్ని ఆమెకు వస్త్రంగా అడ్డు వేశాట. అంటే అర్థం ఏంటి? లౌకికంగా మనం ఆమె వస్త్రాభరణం చేస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా పరమాత్మ ఆమె ధర్మంలో ఆమె యొక్క మానాన్ని కాపాడాడు. ఇక్కడ ధర్మో రక్షతి రక్షిత అంటే నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తావో ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది. అరణ్య పర్వంలో పాండవులందరూ కూడా ద్రౌపదీదేవితో సహా అరణ్యానికి వెళ్ళారు, అరణ్యవాసం చేశారు. అందరికీ తెలిసిన విషయమే. అరణ్యవాసంలో కూడా ధర్మమే కాపాడిందట ద్రౌపదీదేవి. సూర్యభగవాను ప్రార్థిస్తే, అయ్యా అరణ్యంలో ఉన్నాం, మా దగ్గర ఏమీ ఆహార పదార్థాలు లేవు, ఎవరైనా వస్తే వారికి ఇంత భోజనం పెట్టడానికి, మేమింత తినడానికి మాకు ఆహారాన్ని ఇమ్మంటే అప్పుడు సూర్యభగవానుడు వచ్చి ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఆ అక్షయ పాత్రని పెట్టుకొని వేల కొద్ది ఋషులు వస్తే వారందరికీ కూడా ద్రౌపదీదేవి వండి పెట్టేదట. చివరికి ఆమె తిన్న తర్వాత అందులో పదార్థం అయిపోయేదట. ఇదంతా దేనివల్ల వచ్చిందంటే ఆమె పాటించినటువంటి ధర్మం. కనుక ధర్మము సనాతనము, సర్వకాల సర్వావస్థల్లో మన్ని కాపాడుతుంది. ఎప్పుడు నువ్వు ధర్మ మార్గంలో ఉంటే నిన్ను ధర్మం కాపాడుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా సత్యం మాట్లాడుతుంటే నీ మాటని ఎవడైనా నమ్ముతాడు. పొద్దున్న లేస్తే అబద్ధం చెప్తుంటే నువ్వు నిజం చెప్పినా ఎవడు నమ్మడు. అట్లాగే ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మము దైవరూపం, దైవము ధర్మంలో ఉంటుందట. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అన్నారు. సదాచారంలో ధర్మం ఉంటుందట, ఆ ధర్మంలో భగవంతుడు ఉంటాడట. కనుక ధర్మ రక్షణ అంటే ఆ ధర్మాన్ని ఆచరించడం మాత్రమే. అంటే సూక్తులు చెప్పకుండా ఆ సదాచారాన్ని నిర్వహించేవాడు ధర్మాన్ని ఆచరించేవాడే ధర్మరక్షణ చేయడం. కనుక ధర్మాన్ని రక్షించడం అంటే ఏ ధర్మమైతే నీకు నియమించారో, భగవంతుడు ఏ ధర్మాన్ని అయితే నీకు సూచించాడో ఆ సూచించిన ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించడమే ధర్మరక్షణ. కనుక ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని పాటించడమే, ధర్మాన్ని ఆచరించడమే. నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఆచరించావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది అనేటువంటి విశాలమైనటువంటి అర్థం. ఇక్కడ చెప్పినది ఒకటైతే అర్థం చేసుకోవాల్సింది ఇంకో రకం. నువ్వు ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటావో, ఏ ధర్మాన్ని నమ్ముకుంటావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది.